గోవులకు టీడీపీ నాయకులు పూజలు చేశారు. దేవుడితో రాజకీయాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించారని కోరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలలో గోవులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం పూజలు చేశారు. తిరుపతి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది వరాహ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఘన కీర్తి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులుగా ఆయన కీర్తిని దిగజార్చాలని, దేవుడు ప్రతిష్టని దిగజార్చాలని అసత్య మాటలతో దేవుడిని వీధిలో లాగుతూ కొంతమంది దీనిపైన లాభం చేకూర్చాలని, దానితో రాజకీయం చేయాలని వీళ్ళ ప్రయత్నం సఫలం కాకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గోసేవ చేశాం. గోసేవ ఉద్దేశం ఏంటంటే అన్ని జంతువుల్లోకి ఆవు తల్లిగా భావిస్తాం. సహస్ర దేవుళ్ళు అందరూ దేవతలు అందరూ కూడా ఆవులో